సంస్థ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏదైతే డిమాండ్స్ నీటి పరీక్షా పత్రాన్ని లీకేజీకి కలిసి కట్టుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనంటే ఏదైతే దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క లీకేజ్ కారణంగా దేశ నలుమూలల ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే జూలై 20వ తేదీ జరిగినటువంటి లాఠీ చార్జుల్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలకు బంద్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిలిపించాం. అయితే ఈరోజు రాత్రి అంతా కూడా ఏదైతే జన జాగరణ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడానికి గల కారణం ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కే పని రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాషాయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు నీటి పరీక్ష పత్రం లీకేజ్ అయితే వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తూ ఉంటే వీళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్ అని అదేవిధంగా దేశ ద్రోహులని ముద్రలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి బీజేపీ సోషల్ మీడియా వింగ్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క వింగ్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని యాంటీ నేషన్స్గా అదేవిధంగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాట్ ఎవర్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ సమాజంలో అనేది చూస్తూ ఉన్నారు. ఎవరూ కూడా కనీసం సమాజంలో జరిగేటువంటి వాస్తవాలను తెలుసుకునే పరిస్థితుల్లో ప్రతి ఒక్క యువకుడు కూడా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది జంజీ యొక్క కాలం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా విద్యార్థులు యువకులు ముఖ్యంగా ఆదరించాలా. ఈ కార్యక్రమాన్ని జయప్రదం అయ్యేంత వరకు కూడా మీ అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.